యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్ చూడండి. అభి లేకపోయింటే ఈ సంబంధం ఖాయమయ్యేది కాదు. శ్రావ్య లైఫ్ని అభియే సేవ్ చేశాడు. నిజమా భాస్కర్? అభి సంబంధం మాట్లాడా? అభి చెప్తే వాళ్ళు ఒప్పుకున్నారా అండి? అసలు అక్కడ ఏం జరిగిందో చెప్పరా పెద్దోడా? ఆ అబ్బాయి వాళ్ళ ఫాదర్కి అభి ఎప్పుడు హెల్ప్ చేశాడట. అది గుర్తుపెట్టుకొని ఇప్పుడు ఆయన మన సంబంధాన్ని ఒప్పుకున్నారు. నా కాలి గోటి కూడా సరిపోని మీతో నేను సంబంధం కలుపుకోను. మీరు కాపాడిన ప్రాణం, సంతోషంగా ఉన్నాను. మీకేం కావాలో చెప్పండి అభిరామ్, మాటిస్తున్నాను. మీరు ఏది అడిగినా ఇస్తాను. మా అమ్మాయిని మీ ఇంటి కోడలిగా చేసుకుంటారా? నిశ్చితార్థం ఎప్పుడు పెట్టుకుందాం అభిరామ్? నిజంగా అభి మనకు చాలా హెల్ప్ చేశాడు. అభికి సాయం చేయడం మాత్రమే తెలుసురా, మీలా మోసం చేయడం తెలీదు. తన మొదళ్ళు నరికినా కూడా చెట్టు చిగురించినట్టు మీరభికి ఎంత ద్రోహం చేసినా అభి మీకు మేలు చేస్తూనే ఉన్నాడు. అభి నిజంగా దేవుడు. చాలా ఆపమ్మా. అతను దేవుడైతే మేము దెయ్యాలమా? ఆ టైంలో అతని దగ్గర డబ్బుంది. విచ్చలవిడిగా దాన ధర్మాలు చేశాడు. తన పేరును పెంచుకోవడం కోసం డబ్బులు ఖర్చు పెట్టాడు. అది కూడా గొప్పేనా? డబ్బులుంటే సరిపోదు అఖిల్, దానితో పాటు మంచి మనసు కూడా ఉండాలి. అవునరా, మీరు అను ఆపరేషన్కు డబ్బులు ఇవ్వకపోయినా అది మనసులో పెట్టుకోకుండా అభి మీకు సాయం చేశాడు. శ్రావ్య జీవితాన్ని నిలబెట్టాడు. మనిషి అంటే వాడ్రా. అవకాశం దొరికింది కదా అని అతన్ని ఎక్కువ చేసి మమ్మల్ని తక్కువ చేయకండి. త్వరలోనే మేము అతన్ని మించిన పేరు తెచ్చుకుంటాం. అతని దగ్గర కన్నా ఇప్పుడు మా దగ్గరే డబ్బు ఎక్కువగా ఉంది. కర్ణుడి కంటే దుర్యోధనుడి దగ్గరే ఎక్కువ సంపదుందిరా. కాని దానగుణంలో కర్ణుడికి దుర్యోధనుడు మించలేకపోయాడు. మీది అహంకారం అయితే అభిది మమకారం. అభి ఎక్కడున్నా రారాజేరా. వీళ్ళ మాటలు వింటే మనం చెడిపోతాం అన్నయ్య. ఎందుకు పనికిరాని వాళ్ళుగా మిగిలిపోతాం. వీళ్ళని మూగవాళ్ళుగా అయినా మార్చాలి, మనం చెవిటి వాళ్ళుగా అయినా మారిపోవాలి, లేదా చచ్చిపోతాం. పోన్లేమ్మా, మీ అమ్మ చేసిన పూజలు, మీ బాబాయ్ చేసిన సాయం అన్నీ నీకు అదృష్టాన్ని తెచ్చిపెట్టాయి. పో, వెళ్ళి రెస్ట్ తీసుకో. పావని తీసుకెళ్ళు. అలాగే అత్తయ్య. రా శ్రావ్య. ఆఖరికి నా కళ్ళ ముందు పుట్టు పెరిగిన దీనికి కూడా పెళ్ళవుతోంది. మరి రెండో పెళ్ళి నాకెప్పుడవుతుందో. భాస్కర్, నేను నీకో మాట చెప్తాను, వింటావా? చెడ్డ గుణాల్ని ఎంత త్వరగా సంపాదించొచ్చో ఆస్తుల్ని కూడా అంతే సులభంగా కూడబెట్టొచ్చురా. కానీ మంచితనం ఉందే, అది సంపాదించటం, కూడబెట్టడం చాలా కష్టం. మనం మనుషుల్లా బ్రతుకుతున్నా మనలో మానవత్వం చచ్చిపోతుంది, స్వార్థం పెరిగిపోతుంది. చిన్నోడికి తెలీదు, కోపం ఎక్కువ. మరిగే నీటిలో మన ముఖం సరిగ్గా కనిపించినట్టే కోపంలో మంచితనం,
మానవత్వం కనిపించవు. పెద్దోడివి, నువ్వైనా తెలుసుకో. అభి మిమ్మల్ని అడుగడుగునా ఆదుకుంటూనే ఉన్నాడు. అభికి నువ్వన్నవి, కానీ అభి నీకు మీ నాన్నతో ఆ దేవుడితో సమానం. అది గుర్తుపెట్టుకో. ఏంటక్క నువ్వు చెప్పేది? ఆయన వల్ల పెళ్లి సంబంధం సెట్ అయిందా? అవును వసు, అభి వల్లే ఈ సంబంధం సెట్ అయింది. అభి నీకేం చెప్పలేదా? ఇచ్చిన దానం, చేసిన సాయం గురించి ఆయన ఎప్పుడు చెప్పారు కదక్కా. నిజమే వసు, అభికి అలా గొప్పలు చెప్పుకోవడం ఇష్టం ఉండదు. అభి మాకెంత సహాయం చేశాడో నీకు తెలీదు. ఈ సంబంధం సెట్ కాకపోయి ఉంటే శ్రావ్య ప్రాణాలతో ఉండేదే కాదు. అభి తన జీవితం నిలబెట్టాడు. చాలా చాలా థ్యాంక్స్ వసు. ఇందులో నేను చేసిందేముందక్కా, అంతా ఆయనే కదా చేశారు. ఈ కష్టకాలంలో అభితో పాటు నువ్వు కూడా మాకండగా ఉన్నావు. మీ ఇద్దరికీ మేం చాలా రుణపడున్నాం. మేమింటికొచ్చి పిలుస్తాం. తప్పకుండా మీరిద్దరూ నిశ్చితార్థానికి రావాలి, సరేనా? శ్రావ్య ఇప్పుడు సంతోషంగా ఉంది కదక్కా. దాని సంతోషానికి కారణం మీరే. శ్రావ్య నిశ్చితార్థం, పెళ్లి, అప్పగింతలు అన్నీ అన్నీ మీ చేతుల మీదుగానే జరగాలి. ఉంటానక్కా. సరే వసు. ఈయనెక్కడున్నారు? అంత గొప్ప పని చేసి ఏమీ తెలియనట్టు ఎలా ఉంటారీనా? బయటేమో అంత పలుకుబడి, ఇంట్లోనేమో ఇంత సింపుల్గా. ఎలా సాధ్యమేనికి? ఏవండి, ఏంటండి? నాతో ఎందుకు చెప్పలేదు? ఇది చాలా సింపుల్ అండి. మీతో చెప్పడం ఎందుకు? నేనే రిపేర్ చేసేస్తాను. అవును, మీరు అన్నీ రిపేర్ చేయగలరు, కానీ ఏది నాతో చెప్పరు. మీరు దేని గురించి మాట్లాడుతున్నారు? మీ వల్లే శ్రావ్య సంబంధం కుదిరిందంట కదా? అదా? అవునండి. శ్రావ్య ఇప్పుడు హ్యాపీగా ఉంది కదా? బావగారు అఖిల్ అడిగితే ఒప్పుకోని వాళ్ళని మీరెలా ఒప్పించారండి? అది నా గొప్పతనం కాదండి. ఆ అబ్బాయి వాళ్ళ నాన్నకి గతంలో చిన్న హెల్ప్ చేశాను. అది ఆయన గుర్తుపెట్టుకున్నారు. నన్ను చూడగానే ఒప్పుకున్నారు. నిజంగా అది ఆయన గొప్పతనం. మీరు సహాయం చేశారు కాబట్టి ఆయన కృతజ్ఞత చెల్లిస్తున్నారు. ఆ గొప్పతనం మీదండి. సాయం పొందిన వాళ్ళంతా అది గుర్తుపెట్టుకోవాలని లేదు కదండి. నిజమేనండి. అందుకు ఉదాహరణే బావగారు అఖిల్. మీరు చేసిన సాయం బయట వాళ్ళు గుర్తుపెట్టుకున్నారు, సొంత వాళ్ళు మర్చిపోయారు. ఎందుకండి ఇంత స్వార్థం? ప్రతిఫలాన్ని ఆశించి చేసేది సాయం కాదండి. కావచ్చు, కానీ ఆ కృతజ్ఞత అనేది ఉండాలి కదా. అది ఆశించడం కూడా గొప్పే. మనం చేయగలిగింది చేశాం అంతే అనుకోవాలి. మెయిన్ ఎంట్రీలో పెద్ద పెద్ద విఐపీస్ ఉన్నారు. బ్యాక్ డోర్ నుంచి వెళ్ళండి. ఆగండి, ఏంటి మాతో పాటు వచ్చేస్తారా? జనాల వెనక నుంచి చూడండి. మీ ఇంట్లో భోజనం లేదా బాబు? తినడానికే వచ్చారా? సరేనండి. త్వరలో శ్రావ్యకి నిశ్చితార్థం అంట. పావని అక్క ఫోన్ చేసింది, ఇంటికొచ్చి పిలుస్తారంట. వదినికి కంగ్రాట్స్ చెప్పారా వసు గారు? మనం నిశ్చితార్థానికి వెళ్ళొద్దండి. ఆ రోజు ఇంకెక్కడికైనా వెళ్దాం. ఇంట్లోనే ఉండి వెళ్ళకపోతే బాగోదు. అదేంటి వసు గారు, ఎందుకు ఎంగేజ్మెంట్కి వెళ్ళొద్దంటున్నారు? అత్తయ్య మావేళ్ళ షష్ఠి పూర్తి రోజు జరిగిన అవమానం చాలండి. మరోసారి అలాంటి అవమానాన్ని
భరించే శక్తి నాకు లేదు. మనం వెళ్ళకపోతే శ్రావ్య బాధపడుతుందండి. పర్వాలేదండి. కావాలంటే పెళ్ళయ్యాక కొత్త దంపతుల్ని మనింటికే పిలిచి భోజనం పెడదాం. మనం ఆ ఇంటికి మాత్రం వెళ్ళొద్దు. అది కాదు వసు గారు. శ్రావ్య నాకు కూడా కూతురేనండి. ఇందాక అక్క ఫోన్లో శ్రావ్యకి అన్నీ మన చేతుల మీదుగానే జరగాలని చెప్పిందండి. నిజంగా నాకు కూడా శ్రావ్యని నా చేతుల మీదుగా పెళ్లి కూతుర్ని చేయాలని, అత్తవారింటికి పంపించాలని ఉంది. కానీ వద్దండి. నిలువున స్వార్థం నిండిపోయిన ఆ మనుషులు మన చిన్న చిన్న ఆనందాలని కూడా అర్థం చేసుకోరు. మనల్ని హేళన చేస్తారు, అవమానిస్తారు, అనరాని మాటలు అంటారు. షష్ఠి పూర్తి రోజు అత్తయ్య మావయ్య బాధపడతారు. రేపు మన నిశ్చితార్థానికి వెళితే శ్రావ్య బాధపడుతుంది. ఆడపిల్ల కన్నీళ్లు పెట్టుకోవడం ఆ ఇంటికే అరిష్టం అండి. ఆ రోజు జరిగిన దానికి నేను సారీ చెప్తున్నాను వసు గారు. ఆ రోజు నాకు అవమానం జరగలేదండి, మీకు జరిగింది. మీ ఇంట్లో మీ వాళ్ళు మిమ్మల్ని అవమానించారు. ఇంకోసారి అలాంటి అవమానం నా భర్తకి జరగకూడదు. ఇంకోసారి మిమ్మల్ని ఆ పరిస్థితుల్లో చూస్తే నా ప్రాణం పోతుంది. అర్థం చేసుకోండి. మీరభికి ఎంత ద్రోహం చేసినా అభి మీకు మేలు చేస్తూనే ఉన్నాడు. అభి నిజంగా దేవుడు. చిచి, ఈ ఆస్తి, ఫ్యాక్టరీ, పలుకుబడి ఎమ్మెల్యే గారు లాంటి పొలిటికల్ లీడర్తో పరిచయం ఉన్నా కూడా ఏం ఉపయోగం? పేరంతా అభిరామ్ కొట్టేశాడు. అందరూ అతన్ని పొగట్టమే. నీ తెలివేమింది అఖిల్? ఆ అబ్బాయి పేరెంట్స్ ని నువ్వెందుకు ఒప్పించలేకపోయావు? వాళ్ళకి మనకంటే ఆస్తి ఎక్కువ ఉంది హారిక. వాళ్ళు నా మాట వినలేదు. మరి ఆ అభిరామ్ మాట ఎలా విన్నారు? అతను ఆఫ్టర్ ఆల్ మన ఫ్యాక్టరీలో వర్కర్. ఇప్పుడు అతను వర్కర్. ఒకప్పుడు అతని ఈ ఆస్తికి, సంస్కృతి ఈవెంట్స్ కి చైర్మన్ కదా. అంటే అతను ఆ చెట్టు పేరు చెప్పి కాయలమ్ముకున్నాడా? కాదు, అతనే ఆ చెట్టు. మేము ఆ చెట్టు కాయలమ్ముకుంటున్నామని బయట అందరూ అనుకుంటున్నారు. ఎందుకు అనుకోరు? మీరంత తెలివి తక్కువగా ఉంటే అలాగే అనుకుంటారు. చిచి, నీ గురించి ఇంట్లో చాలా బిల్డప్ ఇచ్చాను. నా పరువంతా తీసేశావు. అసలు నిన్నెవరు గొప్పలు చెప్పమని చెప్పారు? నువ్వు గొప్పడివి కాదని తెలియక. హారిక, నువ్వు కూడా నన్ను ఇన్సల్ట్ చేయకు. కోపం వస్తుంది. ఎందుకు రాదు? పనికిరాని కోపం వచ్చి ఏం ఉపయోగం? ఇద్దరెళ్ళి ఒకరిని ఒప్పించలేకపోయారు. మేమిప్పుడు ఆస్తిపరులం, కానీ అతను ఎప్పటి నుంచో పేరు తెచ్చుకున్నాడు. దాన్ని చెరిపేయడం అంత ఈజీ కాదు. అయితే ఇంకే, అతన్ని తీసుకువచ్చి ఆస్తంతా అతనికిచ్చి ఇంట్లో ఫ్యాక్టరీలో కూర్చోబెట్టి ఎప్పట్లాగా మీ అన్నదమ్ములు అతనికి బానిసల్లా సేవలు చేయండి. ఇంతేగా మీ బతుకు. హారిక, ఏ పౌరుషం వస్తుందా? ఈ కోపం పౌరుషం అక్కడేమయ్యాయి? ఇంత చెప్పినా నీకు అర్థం కావట్లేదా? అతని స్థానం మారినా స్థాయి మారలేదు. అతన్ని రీచ్ అవ్వడానికి మాకింకా టైం పడుతుంది. ఎన్ని రోజులు, ఎన్ని సంవత్సరాలు? అతను ఇంతటితో ఆగిపోడు. ఎల్లుండి నిశ్చితార్థానికి వస్తాడు. అప్పుడు కూడా అందరూ అతన్ని పొగుడతారు. మనం దిష్టి బొమ్మల్లో నుంచోవాలి. వాళ్ళు ఎంగేజ్మెంట్కి రారు. లాస్ట్ టైం జరిగిన ఇన్సల్ట్ ఎలా మర్చిపోతారు? వాళ్ళు రాకపోతే మీ అమ్మ వదిన ఊరుకుంటారా? ఇంటికెళ్ళి మరీ తీసుకొస్తారు. మన నెత్తి మీద కూర్చోబెడతారు.
ఏ మాటకు ఆ మాట చెప్పుకోవాలి హారిక. నిజంగా అతని ఫేమే వేరు. శత్రువైనా సరే సెల్యూట్ చేయాలనిపిస్తుంది. బ్రతికితే ఒక్కరోజైనా అతనిలా బ్రతకాలనిపిస్తుంది. అదేదో చాలదన్నట్టు ఇప్పుడు నువ్వు కూడా తయారయ్యావా? అతని భక్తుల్లో మారిపోయావా? ఒక పని చెయ్యి, నేను మా పుట్టింటికి వెళ్తాను, నువ్వు అతని చెప్పులు పట్టుకుని తిరుగు. అబ్బా హారిక, ఊరికే అన్నానులే. సిగ్గు లేకపోతే సరి. నువ్వు ఏం చేస్తావో నాకు తెలీదు. ఆ ఫ్యామిలీ ఎంగేజ్మెంట్కి రాకూడదు, ఓకే? ఎవరు బాబు నువ్వు? ఏం కావాలి? ఇది శ్రావ్య వాళ్ళ ఇల్లే కదా? అవును. అవును, నువ్వెవరు? తను రాజేష్ అమ్మమ్మ. తనే నానమ్మ. ఓ, నువ్వా బాబు? ఓ, మా పిల్లని పడేసింది అదే ప్రేమలో పడేసింది నువ్వేనా? చక్కగా ఉన్నావు బాబు. రాజేష్. హాయ్ రాజేష్, ఏంటి ఇలా వచ్చావు? ఎవరతను? పెళ్లి కొడుకా? ఎల్లుండి ఎంగేజ్మెంట్ పెట్టుకుని ఈ రోజు వచ్చాడేంటి? ఓహో, శ్రావ్యని చూడకుండా ఉండలేకపోతున్నాడేమో. కూర్చోండి బాబు. మా ఇల్లు చూడ్డానికి వచ్చావా బాబు? బాబు, కాఫీ టీ ఏమైనా తీసుకుంటారా? గతికితే అతకదంటారు. ఏదైనా ఎల్లుండే. శ్రావ్యం చూడ్డానికో మీ ఇల్లు చూడ్డానికో రాలేదండి. ఒక ముఖ్యమైన విషయం చెప్పడానికి వచ్చాను. ఏంటి బాబు? అభిరామ్ గారంటే మా డాడీకి చాలా రెస్పెక్ట్. మా ప్రేమను కూడా మా డాడీ యాక్సెప్ట్ చేయడానికి కారణం కూడా అభిరామ్ గారే. అలాంటి అభిరామ్ గారు ఇప్పుడు మీ ఇంట్లో లేరని, ఈ ఇంట్లో ఏం జరిగిందో అంతా శ్రావ్య నాకు ఫోన్ చేసి చెప్పింది. అయితే ఏంటిప్పుడు? అభిరామ్ గారు మీతో లేరని మా డాడీకి తెలిస్తే ఈ పెళ్లి జరగదు. మా డాడీ ఈ పెళ్లికి ఒప్పుకుందే అభిరామ్ గారి మీద ఉన్న గౌరవంతో. అలాంటి అభిరామ్ గారికి మీరింత అన్యాయం చేశారని మా డాడీకి తెలిస్తే ఈ పెళ్లి ఆపటం మాత్రమే కాదు, ఇంకా చాలా వాటిని ఆపేస్తారు. ఏంటి బెదిరిస్తున్నావా? లేదండి, మీ మంచి కోరే ముందుగా మీతో ఈ విషయం చెప్పడానికి వచ్చాను. ఈ పెళ్లి జరిగేంత వరకు అభి గారి ఫ్యామిలీ ఈ ఇంట్లోనే ఉండాలి. మీరంతా కలిసి ఉండాలి. అట్లీస్ట్ మా డాడీ దృష్టిలో మీరు అలా నటించాలి. అర్థమైందనుకుంటాను. అతన్ని ఈ ఇంటికి పిలవడం కుదరదు. అప్పుడు ఈ పెళ్లి జరగడం కుదరదు.
అలా అని అతను మీతో చెప్పి పంపించాడా? అభిరామ్ గురించి బయట మనిషిని, నాకంటే మీకే ఎక్కువ తెలిసుంటుంది. ఆయన గురించి అందరూ చెప్పుకోవాలే తప్ప ఆయన తన గురించి ఎవ్వరికీ చెప్పుకోరని మా డాడీ చెప్పారు. ఈ పెళ్ళి ఆగిపోతే నువ్వు శ్రావ్యని మిస్ అయిపోతావు రాజేష్. మా ప్రేమ కన్నా అభిరామ్ గారే ముఖ్యమని శ్రావ్య నాతో చెప్పింది. ఈ విషయం చెప్పడానికే వచ్చాను. సో ఎల్లుండిలోపు అభి గారి ఇంట్లో ఉండాలి.